తుడా చైర్మన్ గా టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు టీటీడీ ఎక్స్ ఎఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. బోర్డు మెంబర్ గా కాకుండా భక్తుడిగా స్వామివారికి సేవలు చేసుకోవడం వరంగా భావిస్తున్నానన్నారు. గరుడ సేవకు 4 లక్షలకు పైచిలుకు భక్తులు వచ్చారని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఎక్స్ ఎఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రత్యేకంగా చాలా కీలకమైన ఘట్టమైనటువంటి గరుడ సేవలో మనతో పాటు ఉన్నారు టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు. వారు ఎలా భావిస్తున్నారు అనేది ఒక్కసారి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. మొట్టమొదటిసారిగా మీరు టుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. అది కూడా గరుడ సేవల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తోంది? ఓం నమో వెంకటేశాయ. మొట్టమొదటిసారిగా నేను టీటీడీ బోర్డు మెంబర్ టుడా చైర్మన్ బాధ్యత తీసుకున్న తర్వాత ఇది నాకు మొదటి బ్రహ్మోత్సవం. నేను ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా నేను ఒక బోర్డు మెంబర్గా కాదు, ఇది ఒక భక్తుడిగా నాకు అవకాశం ఇచ్చిన దానికి భగవంతుడికి ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేను. ఈరోజు నేను లక్షల మంది జనాలు, సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది జనాలు వచ్చి హ్యాపీగా, ఇంతకుముందు ఎంత వర్షం పడినా కూడా ఒక అడుగు కూడా పక్కకి జరగకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చొని ఈరోజు ప్రతి గ్యాలరీ కూడా ఇసుకేసి రానంత విధంగా జనాలు నిండిపోయింటారు ఈరోజు. అయినా కూడా భక్తులు ఇంత చల్లని వాతావరణంలో భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి సంతోషంగా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ కూడా వర్షం పడుతుంది, అయినా కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. భగవంతులకు అందరికీ 200 సుఖంగా ఆరోగ్యాన్ని ప్రసిద్ధాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఇవాళ గరుడ సేవలో పాల్గొంటూ మరి ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్లి పలకరించిన పరిస్థితి అయితే మేము గమనించాము. మరి వాళ్ళు గరుడ సేవకు చేసిన ఏర్పాట్ల గురించి ఏం మాట్లాడారు మీతో? ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, భక్తులందరికీ కూడా ఈరోజు ఏమి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ని గేట్లు కావచ్చు, ఎగ్జిట్ల గేట్లు కావచ్చు, ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఎక్కువ జనాలు వచ్చినా కూడా ఎక్కడ కూడా తోపులాగా లేకుండా, తొక్కిసట్టు లేకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా ఇండ్లు పోయే విధంగా మేము ఏర్పాటు చేశాము. దాంట్లో మొట్టమొదటిగా పోలీస్ విభాగం చాలా కష్టపడి, ఇంటెలిజెన్స్ వింగ్ అయితే ఎక్కడ కూడా మొత్తం అడుగు జనాల మధ్యలో ఉండి అప్రోచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 మాడావీడుల్లో ప్రతి 100 మీటర్లు కూడా ఒక చోట కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి భక్తులకి తాగడానికి నీళ్లు కావచ్చు, మజ్జిగ కావచ్చు, భోజనాలు కావచ్చు, 4 మాడావీడులో కూడా ఎవరి 100 అడుగులకి ఒక చోట పెట్టి వాళ్ళకంతా కూడా జరుగుతుంది. ఇంత దేవస్థానం టీటీడీ బోర్డు ఇద్దరు కలిపి ఈరోజు ఇంత ఘనంగా బ్రహ్మోత్సవం జరగటం, దాంట్లో నేను బోర్డు మెంబర్గా పార్టిసిపేట్ కావటం నేను జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇన్ని లక్షల మంది జనాన్ని మనం గ్యాలరీలో మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఇసుకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. మరి వర్షం పడుతున్నప్పుడు వాళ్ళైతే పడుతున్న అవస్థలు మీరైతే ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరి ఇంకెన్ని సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఆల్రెడీ భక్తులకి ఎంత వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడా రైన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయమే కూడా సుమారుగా 1000 మందికి రైన్ కోట్స్ కూడా పంపిణీ చేశాము. అందరూ కూడా రైన్ కోట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళకు రైన్ కోట్స్ ఇచ్చాము. అయినా కూడా గరుడ సేవ అంటేనే వర్షం పడుతుంది, వర్షం పడితే సుఖంగా దాన్ని ఒక పాజిటివ్ సైన్గా భావించే భక్తులు దాన్ని ఆ వర్షం కూడా ఆనందంగా చూసుకొని మాకు మంచి జరుగుతాయనే ఒక పాజిటివ్ సైన్తోనే ఈరోజు వర్షంలో కూడా కూర్చొని భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాలకి ఇంకెక్కువ ఏర్పాట్లు చేసింది టీటీడీ. మరి వచ్చే బ్రహ్మోత్సవాలకి ఇంకెన్ని సంస్కరణలు చేయబోతుంది అనుకోవచ్చు? ఈ బ్రహ్మోత్సవాలను చూసుకొని రాబోయే బ్రహ్మోత్సవాలు ప్రతి బ్రహ్మోత్సవానికి జనాలు పెరుగుతారు కాబట్టి వాళ్ళకి మరిన్ని సౌకర్యాలు కూడా మేము అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి డాలర్స్ దివాకర్ రెడ్డి గారి మాటల్లో అయితే మనం విన్నాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ఎక్కువ సంస్కరణలు తీసుకొచ్చాము. మరి వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ఇంకెక్కువ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం టీటీడీ చేస్తోంది అని వారి మాటల్లో మనం వినడం జరిగింది. తిరుమల నుండి కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.